ఫ్రైడ్ ఇడ్లీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, ఎండుమిర్చి, బియ్యం, పల్లీలు, ఎండు కొబ్బరి, అలాగే ఇంగువ. మీ దగ్గర ఆమ్చూర్ పొడి ఉంటే వేసుకొని, నా దగ్గర అయితే లేదు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్: పొడి. ఇవన్నీ ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేనైతే 12 ఇడ్లీలు తీసుకున్నాను ఫ్రెండ్స్. పొద్దున్నే కానీ ఈవినింగ్ కానీ స్నాక్స్ ఇవి పొద్దున్నే పూట పిల్లలకు స్నాక్స్లో బాక్స్లో అయినా స్నాక్స్గా కట్టించవచ్చు, లేదా ఈవినింగ్ ఏమైనా స్కూల్ నుంచి పిల్లలు వస్తానే స్నాక్స్ అడుగుతారు కదా, అప్పుడైనా ఇవ్వచ్చు. నేనైతే 12 ఇడ్లీలు ఇవి ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా టిఫిన్ చేసినప్పుడు వేస్ట్ చేసి పారేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మిగిలిపోయినాయి ఏం చేయాలనుకోకుండా ఇలా స్నాక్స్ చేసేసారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మళ్ళీ అడిగి మరీ చేపించుకొని తింటారు. ఇప్పుడు వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లారినాక పొడి చేసి చూపిస్తాను. అన్నీ ఇలా కోసుకునేది ఫ్రెండ్స్ నీట్గా. ఇడ్లీలన్నీ నేను ఇలా కట్ చేసుకునేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని అందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటి వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇంగ్రీడియంట్స్ చల్లారిపోయినాయి ఫ్రెండ్స్. మిక్సీకి వేసి చూపిస్తా. పొడి అనేది చప్పగా లేకుండా కొంచెం అంత సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ మిక్సీకి వేసుకుంటాను. ఇది పొడి చేసి చూపిస్తాను. ఇలా పొడి చేసేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఇడ్లీలు చేసినా కొన్ని ఎక్స్ట్రానే చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా చేస్తే మా ఆయన మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందుకే మీకు చేసి చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేది ఫ్రెండ్స్. కరకరలాడుతూ టేస్టీగా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా కలర్లోకి వచ్చేయాలి. కరకరలాడుతూ రావాలంటే ఫ్రెండ్స్ ఒక నైట్ చేసి పెట్టేసుకున్నారంటే తెల్లవారికి ఎండుతాయి కావచ్చు. కొంచెం ఎండినట్లయితే కదా, అప్పుడు కట్ చేసుకొని ఇలా వేసుకున్నారంటే కరకరలాడుతూ టేస్టీగా బాగొస్తాయి. అప్పటికప్పుడు చేసినారంటే మెత్తగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. నేను ఇలా ఇడ్లీ చేసినప్పుడల్లా మా వారు మా పిల్లలు చాలా ఇష్టంగా అడిగి మరి చేపించుకొని తింటారు ఫ్రెండ్స్. మీకు నచ్చితే ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా సౌండ్ రావాలి. మీరు ఒక్కసారి చేసి పెట్టినారంటే పిల్లలకు చాలా ఇష్టంగా అడిగి మరి చేయించుకొని తింటారు. అంత కమ్మగా, అంత టేస్టీ. అన్నీ ఇలా నూనెలో వేయించుకునేది ఫ్రెండ్స్. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేది. ఇంకా ఇందులో పొడి సలు చూపిస్తాను. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసుకునే పొడి ఇట్లా కలిపేసుకోవడమే ఫ్రెండ్స్. దీంట్లో చల్లేసుకోవడమే. ఈవినింగ్ పూట పిల్లలకి స్నాక్స్గా కానీ ఇలా కోటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీటికి అన్నిటికీ. మీకు నచ్చితే ఈవినింగ్ పూట అయినా స్నాక్స్గా ఇవ్వచ్చు, లేదా పొద్దున్నే స్కూల్కి స్నాక్స్ ఇచ్చి పంపిస్తారు కదా, అప్పుడైనా ఇచ్చి పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. ట్రై చేయండి.